गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం. ఈ కన్యారాశికి రాహువు బాగున్నాడు. 9ంట శుక్రుడు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. మరి రవి బుధులు ఇంకా బాగున్నారు ఏకాదశంలో. మరి రాహువు శుక్రుడు రవి బుధులు మరి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. ఈ రాశికి చాలా బాగుందని చెప్పాలి. ప్రతిదానికి కూడా ఒక పెద్ద అగాధం ఉందండి. సముద్రం ఒకప్పుడు చీరాల అనేది వాడరేవు. మన భారతదేశం కాదు, వరల్డ్ లెవెల్లో ఏవైనా సరే చీరాల వాడరేవుకు వచ్చేవి. సముద్రం జరిగి 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 మేత వేసి మేరకు వచ్చేసి చీరాల వాడరేవు పోయింది. దానివల్ల ఎంతో నష్టం. ఎక్కడెక్కడ దేశాలు వస్తే వ్యాపారం బాగా సాగేది. మరి బాంబే, కలకత్తా, ఢిల్లీ అట్లాంటి దేశాల్లో కంటే కూడా చీరాల మంచి వ్యాపారం సాగేది. అట్లాంటిది పూర్తిగా వ్యాపారం స్తంభించిపోయింది. అక్కడ ఆదాయం పోయింది. దానివల్ల ఆంధ్రదేశానికి చాలా నష్టం వచ్చింది. మరి అట్లాగే ఇప్పుడు ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా రవి బుధులు బాగున్నారు. MBA చేయొచ్చు, CA చేయొచ్చు, మరి మంచి ఉద్యోగం రావచ్చు. శుక్రుడు మంచివాడు, మంచి భార్య రావచ్చు. భార్య పూర్తిగా సహకరిస్తుంది. రాహు బాగున్నాడు, మీకు డబ్బులు పూర్తిగా వస్తాయి. మరి శుక్రుడు వల్ల శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు లక్ష్మీ స్థానంలో ఉంటే ఎంతో భోగాన్ని అనుభవిస్తాడట. అది జీవితంలో మర్చిపోలేనంత ఆనందపడేటువంటిది భోగాలు అనుభవిస్తాడు. ఇన్నిట్లో ఏమిటంటే ఈ భోగం అనేది ఎన్నో మంచి పనులని పాడు చేస్తుంది. కుజకేతువులు ద్వాదశంలో 12ంట ఉండటం విపరీతమైన దండగమారి ఖర్చు. శని సప్తమంలో ఉండటం మంచి సమయంలో భార్యాభర్తలకి సమస్యలు రావచ్చు. ముందు ఏదైనా రావచ్చు కానండి. ఉన్న డబ్బులు పోయినా పర్వాలే, ఉండే ఇల్లు లేకుండా పోయినా పర్వాలే, రూపాయి ఆదాయం లేకుండా పోయినా పర్వాలే, సంపాదించిన మొత్తం పోయినా పర్వాలే, భార్యాభర్త అనుకూలంగా కనుక ఉంటే ఉప్పు వేసుకొని కారం వేసుకొని తిని ఆనందంగా బతకగలుగుతారు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల మరి భార్యాభర్తలకు ఏదైనా తేడా వస్తే ఇద్దరు జీవితాలు కూడా చాలా వృధా జరుగుతుంది. మంచిలో చెడు కలిసి మిళితమై ఉంది. దీని నుంచి బయటపడటం చాలా అవసరం. ఇది చెడును పోగొట్టుకునేటట్లయితే మీకు జరిగే మేలు సామాన్యంగా లేదు. దాదాపు చదువుకున్న పిల్లలు విదేశాలకు వెళ్ళి కోట్లు సంపాదించే అవకాశం కూడా బాగా కనబడుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. జాతకాన్ని చూపించుకొని పైన మాది ఎట్లా ఉంటుంది అంటే
నేను జాతకం చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ చెప్తూ ఉన్నా, ఒక ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన పుట్టినరోజులగాయతూ ఈ రోజు వరకు ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పడం మొదలు. ఏమిటయా, నా జాతకం చెప్పాలి, జాతకం చెప్పాలి, అది బాగానే ఉంది, నీ మొత్తం జీవిత చరిత్ర నాకెందుకు చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే నీ జాతకం మొత్తం నేను చెప్పగలను. ఇదంతా వినాలా, నేను యూట్యూబ్లో చెప్పాలా మానుకోవాలి? మీకు ఏదన్నా అవసరమైతే మిస్డ్ కాల్ 2 సార్లు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తా, మాట్లాడతా. మిస్డ్ కాల్ ఇస్తే చూసి వదిలిపెట్టేవాడిని మాత్రం కాదు. తర్వాత మీ జాతకం చెప్పాలంటే నేను తీసుకున్న తక్కువ అంత ఫీజు ఎవరు తీసుకోరు. తర్వాత మీ జాతకం సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. నాది 2 రకాల మార్గం ఉంది జ్యోతిష్యంలో, డేట్ ఆఫ్ బర్త్ అట్లా, లేకపోతే సాముద్రికం, హస్త సాముద్రికం. 2 రకాల్లో కూడా చూసి చెప్పగలను. డేట్ ఆఫ్ బర్త్ లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. తర్వాత మీ జాతకం సంపూర్ణంగా చెప్పడమే కాక దానికి ఏమేమి దోషాలు ఉన్నాయో చూసి దానికి రెమెడీ కూడా చేయించడం అనేది నా వల్ల చెప్పని. ఇటువంటి పని మీరు చేయాలి అంటే, మీ జాతకం చెప్పించుకోవాలి అంటే 2 ముక్కల్లో మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత దానికి తగిన ఫీజు వేస్తే మీ జాతకం రెడీ అయిన తర్వాత మీరు రావాలి అంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా. ఏమంటే నేను ఇప్పుడు వచ్చేస్తున్నా, మీ ఇంటి పక్కనే ఉన్నా అంటే నేను ఇక్కడ ఖాళీగా ఉండను. కాబట్టి మీరు నా దగ్గర రావాలంటే నా ఖాళీ చూసుకొని మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. కాబట్టి మీరు ఏ అవసరం ఉన్నా కూడా నేనే విపరీతమైన ఫీజు, లేకపోతే విపరీతమైన పెద్ద ఆఫీసు పెట్టి మరి లక్షల్లో ఆఫీసులు పెట్టేవాడిని కాదు, మరి ఎక్కువ మంది గుమస్తాలు పెట్టేవాడిని అంతకంటే కాదు. మీ జాతకం సక్రమంగా చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. దాన్ని సరైన విధంలో చేయించుకోండి. కాకుండా ఏమండి తర్వాత ఇవ్వకూడదా చెప్పండి, జాతకం చెప్పిన తర్వాత. ఇప్పుడు నువ్వు 1 సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత నీకు జీతం ఇస్తాడు, 1 సంవత్సరం పాటు పనిచేస్తావా? అవసరం అనేది అందరికీ ఉంటుంది, అందరి అవసరాలు చూసుకోవాలి. కాబట్టి తగిన విధంగా ప్రవర్తించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవాలంటే నా నెంబర్లో 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకు ఏ దోషాలున్నా పోవటానికి తగినటువంటి పూజలు చేయించడం జరుగుతుంది. మీకు అన్ని విధాల మా చేతనైన విధానంలో 60 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్పడం జరుగుతుంది. స్వస్తి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశులే కాదు, ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే, ముందు ఇది వినండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, అన్ని విధాల మంచిది. ఏమిటి, నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు, ఏమాత్రం జాగ్రత్త పడ్డావన్నది అవసరం. జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు. కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు. మరి బీటెక్ వాడు 8 గంటల వరకు చేస్తున్నాడు. మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు, ఎంతో సంపాదిస్తున్నారు. ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం. ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు. తొందరపాటి పనులు చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం ఉంది కదా, అపార్ట్మెంట్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే 3 రెట్లు ఎక్కువ కట్టాల్సి వచ్చి
లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో 3 వంతులు దానికి ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకి బాకీలు తీరక మీ బాకీ తీరేపటికి మీ అపార్ట్మెంట్లు కూడా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. బాగా ఆలోచించండి. మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి దాచిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది. అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది. మరి ఇట్లాంటి తొందరపాటు పనులు హోదా కోసం కాదు. నువ్వు ఉప్పు వేసుకుని తిన్నావా, కారం వేసుకుని తిన్నావా, నువ్వు నూలుగుడ్డ కట్టుకున్నావా, మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా, ఎంత బంగారం మెడలో వేసుకున్నావు అనేది గొప్ప కాదు. నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప. రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు, నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి. ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు. చైనీస్ ఫుడ్స్, ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు. దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. తినే ఆహారాల ద్వారా కానీ, సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ, భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. చేపకాస్త బంగారం కొనుక్కున్నా అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది. వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక, తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రుల మొహం చూడక, వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక, వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు. ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి. ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గరికి పోతే 40,000 50,000 కట్టాలా? ఈ చదువు ముఖ్యమా? నీవు చదువుకున్న చదువు 5 క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది. నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా? క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ వేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తి పడటం కాదు. రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి. అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని, మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది. తెలుగు భాషని మించినటువంటి భాష లేదు. సంస్కృత భాష, సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి, అటువంటివి తెలుసుకోండి. ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు, అది వింటల్లా. పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు. విశ్వక్సేనుడు అని చెబితే రాయలేరు. లక్ష్మీనారాయణ అని చెప్తే LAXMI రాస్తారు, లక్ష్మి అని రాస్తారు. LAKSHMI లక్ష్మి అవుతుంది.
తెలుగు భాషని మరి మృత భాషకి కింద చేశారు. ఆ మృత భాష తెలుగు సంస్కృతం. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని ఆ మృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు. ఇదందరూ బాగా తెలుసుకోండి, బాగా ఆలోచించండి. ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా, అందరం కలిసి జీవిద్దాం, అందరికీ మంచి చెబుదాం, అందరితో మంచిగా కలిసి బతుకుదాం. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి. యూకేజీకి విపరీతమైన జీతాలు, మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి. అక్కడ చెప్పే చదువు మీరు రోజు 1 గంట తలుచుకుంటే మీ పిల్లలకి చెప్పగలరు. మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు. కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టి రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, దేశం బాగుంటుంది. స్వస్తి.